వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీళ్ళు తెలుగమ్మాయి. ఇంకా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి వంకాయ గొజ్జు అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఈ వంకాయ గొజ్జు కోసం నేత వంకాయలు అయితే తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తాను కదా, అట్లా పీసెస్గా కోసేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో సైడ్ స్టవ్ పైన బాండ్లే పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగినాక తెల్లగడ్డలు ఇంకా పచ్చిమిరకాయలు వేసి అవి మగ్గినాక మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, అవైతే వేసేయండి. అవి వేసి బాగా కలయండి. ఈడ మనము నేత వంకాయలు తీసుకుంటే వంకాయ బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే కొంచెం ముదురు వంకాయలు కొంచెం బలిసింటాయి కదా, అట్లా వంకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండలేదు, ఇత్తనాలు ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి నేత వంకాయలు తీసుకోండి. వంకాయలు 2 నిమిషాలు వేగినాక ఇక్కడ 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తాను. పసుపు వేసేదాని నుంచి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పసుపు వేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించండి. వంకాయలు బాగా మగ్గినాక ఒక 3 టమోటాలను అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ టమోటాలు వేసేసేసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ బాగా మగ్గించండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేస్తాను, జస్ట్ బరే నూనెలో మాత్రమే బాగా వేగాలి ఇవన్నమాట. ఇంకా టమోటాలు వేసినాక ఒక 2 నిమిషాలు మగ్గినాక ఇక్కడ రాళ్ళుప్పు అయితే వాడుతున్నాను. కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు మీ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయద్దండి. దీనికి ఈ వంకాయ గుజ్జుకి ఉప్పు ఎక్కువ వేసేస్తే కొంచెం ఎక్కువైనా అంత తినే బాగుండలేదు. సో రాళ్ళు ఉప్పు అనేది చూసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇంకా ఉప్పు వేసేసి బాగా కలయండి. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించండి. ఇది ఏమి అంటే మనం ఒక ప్లేట్ అనేది మూసేస్తే ఈ బాండ్లీ మీద బిర్యానీ మగ్గుతుందన్నమాట. 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. ప్లేట్ తీసేస్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్లేట్ మూసేసి ఫ్లేమ్ అనేది హైలో పెట్టద్దండి, సిమ్లో కూడా కాదు, మీడియంలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, నేను 5 నిమిషాలు అయినాక అయితే తీసినాను. ఓపెన్ చేసి చూస్తాను, స్మెల్ అయితే బాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వంకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇది చూపిస్తాను. ఈ వంకాయ గొజ్జుకి వంకాయ అనేది ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనే విషయం అయితే మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఉడకల్లా 80% ఉడికిపోయింది వంకాయ అనేది. ఇంకో 10-15% ఉడికితే సరిపోతుంది, బాగుంటుంది అన్నమాట. ఇంకొక 2 మినిట్స్ అయితే నేను ఇక్కడ ప్లేట్ మూసేస్తాను, బాగా ఉడకాలని చెప్పేసి. ప్లేట్ మూసేసి ఈసారి సిమ్లో అయితే పెట్టాను. దీని నుంచి వంకాయ అనేది బాగా మగ్గుతుంది. మనకి టమోటాలు పచ్చిమిరకాయలు మనకి 5 మినిట్స్లోనే మగ్గిపోతాయి. వంకాయ కొంచెం హార్డ్ ఉంటుంది కదా, కాబట్టి వంకాయ మగ్గే కొంచెం టైం పడుతుంది. వాటర్ అనేది యాడ్ చేయొద్దండి, ఆయిల్లోనే మగ్గించుకోవాలా మనం ఇవన్నిటిని కూడాను. ఇంకా చూడండి, మళ్ళీ ఇప్పుడు ప్లేట్ తీసేసి చూపిస్తాను. ఎంత బాగా బ్రేక్ అయిపోయింది కదా వంకాయ, ఈజీగా బ్రేక్ అయింది అంటే బాగా ఉడికిందని అర్థం. వంకాయ అనేది మనకి బాగా ఉడికినాక స్టవ్ ఆర్పేసేసి బాండ్లీ కిందకి దించి చూడండి, ఒక పప్పు గుత్తి ఉంది కదా, పప్పు గుత్తిలో మనము బాగా మెత్తగా చేసుకోవాలా, అంటే బాగా రుజ్జుకోవాలంతే. మా సైడు రుజ్జడం అంటారు. బాగా రుజ్జితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉడుకుడుకు అన్నంలోకి లేదా ఉడుకుడుకు రాగి ముద్దలోకి, ఈ వెదర్ చల్లగా ఉంటుంది కదా, లేదా చలికాలంలో ఉడుకుడుకు ఏమైనా తినాలనిపించినప్పుడు ఇదైతే ట్రై చేయండి. కడుపు నిండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫుల్ సాటిస్ఫై అవుతారు దీంట్లో తింటే. లేదా జ్వరం వచ్చి నోరు చెడిపోయి ఉంటుంది కదా, అట్లా టైంలో కూడా అంతే. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి, నా ఫేవరెట్ రెసిపీ అనే చెప్తాను. ఇంకా చూడండి, బాగా రుజ్జేసుకున్నాను కదా, బాగా మెత్తగా అయింది. ఇప్పుడు లాస్ట్లో ఒక 5 తెల్లగడ్డలను అయితే దంచి వేస్తాను. ఇంకా ఒక ఎర్రగడ్డని కొంచెం పెద్ద సైజులో కోసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా కొత్తిమీర చిన్నగా కోసేసి కట్ చేసి అది కూడా యాడ్ చేస్తాను. ఈ కొత్తిమీర ఎర్రగడ్డ టేస్ట్ అనేది వంకాయ గొజ్జులో చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, మన వంకాయ గొజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉడుకుడు కనంలోకి వంకాయ బజ్జీ అయితే వేసుకున్నాను. దీని చేతిలోకి నేను నంచుకునేదానికి ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టుకుంటాను. వీటిని ఇంట్లో చేయలేదు, బయట తీసుకొచ్చిండేవి. ఇట్లా తింటా అంటే కడుపు నిండా తినేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్గా మళ్ళీ చేస్తూనే ఉంటారు.
చాలామంది ఇట్లే చేస్తారు, కాకపోతే నీళ్ళల్లో ఉడకపెట్టి చేస్తూ ఉంటారు. దానికన్నా కూడా ఇట్లా వంకాయ, టమోటో, పచ్చిమిరపకాయ ఆయిల్లో ఫ్రై చేసి రుచి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువగా ఉంటుంది కదా, అది ఇంకా బాగుంటుంది.